హలో పీపుల్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గైస్ టుడే మనమైతే మన ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాం. మనం క్యాబ్ నుంచి స్టేషన్కి అయితే వెళ్తున్నాను. సో ఇట్ ఈస్ అ లాంగ్ జర్నీ గైస్. ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ దిస్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. సారీ గైస్, ట్రైన్లో అయితే ఎక్కువ రికార్డ్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే కొంచెం జనాలు ఎక్కువ ఉండడం వలన. అండ్ దట్టు అది థర్డ్ ఏసీ అయిపోయింది. సో గైస్, ఐ హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్. హలో పీపుల్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గైస్, నేనైతే ఇంట్రో చేయడం మర్చిపోయాను. కొంచెం లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ అయితే జర్నీ అయితే అయింది నాకు. గెస్ వేర్ ఐఎమ్ రైట్ నౌ? ఐఎమ్ ఇన్ ఆగ్రా. కొంచెం సేపులో మనం వెళ్ళి తాజ్మహల్ చూసేద్దాం. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ ఇట్. నా చిన్నప్పటి కళ అనమాట. సో గైస్, నేను ఈరోజు స్టే చేసిన రూమ్ చూపిస్తా చూడండి. సో దిస్ ఇస్ ద అవుట్ఫిట్ ఫర్ టుడే అనమాట. So this is the room I stayed. These are my bags. ఇది అయితే నాకు 800 రూపీస్ పడింది. సో మన ట్రిప్లో భాగంగా ఈరోజు మనం అయితే ఆగ్రా ఫేమస్ బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేసాం. సో దీన్ని పిడాయ్ బ్రేక్ఫాస్ట్ అంటారనమాట. కచోరీ అండ్ సబ్జీ. ఇది ఎంత టేస్టీగా ఉందంటే నేనైతే ఒక 4-5 అయితే వేసేసాను అనమాట. సో దీని తర్వాత మనం ఇది ఒక గ్లాస్ లేకుండా మనం ఫినిష్ చేయలేముగా. సో దిస్ ఇస్ లస్సీ. ఇది ఒక గ్లాస్ వేసాము, పర్ఫెక్ట్గా సెట్ అయిందనమాట. ఇట్ ఈస్ వెరీ నైస్. ఎలాగోలాగా తాజ్మహల్కి అయితే రీచ్ అయిపోయాము. గైస్, దిస్ ఇస్ ద వెస్ట్ గేట్ ఆఫ్ తాజ్మహల్ అండ్ యూఆర్ సీయింగ్ ద న్యూ మెట్రో స్టేషన్ ఆఫ్ ఆగ్రా రైట్ నౌ. గైస్, ఇదే ఎంట్రన్స్. దీని నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ టికెట్స్ లోపల కౌంటర్లో కూడా తీసుకోవచ్చు, బట్ మేము ఏంటంటే బయట ఆన్లైన్ టికెట్ తీసుకున్నాం అనమాట. సో అది స్కామో పాడో ఏంటో మాకు తెలియదు అప్పుడు. సో వాళ్ళు ఛార్జ్ చేసింది ఎంతంటే పర్ హెడ్ 150 ఛార్జ్ చేశారనమాట. సో లోపలికి వెళ్ళడానికి కూడా ఉంటుంది, షాజహాన్ అండ్ ముంతాజ్ సమాజులు చూడడానికి కూడా. అండ్ సెక్యూరిటీ అయితే గైస్ నెక్స్ట్ లెవెల్ ఉంది. దట్టు మీరు కొన్ని ఐటమ్స్ అయితే లోపలికి తీసుకెళ్ళకూడదు, చూసుకోండి, ముందే ప్రిపేర్ అయ్యాలండి అంటున్నాను నేను. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్, వెస్ట్ గేట్. సో అక్కడి నుంచి లోపలికి అలా వెళ్ళిపోతూ ఉన్నాను నేను. వెస్ట్ గేట్ ఎంట్రన్స్ ఇది. సో అందరు దీని నుంచి లోపలికి వెళ్తున్నారు అనమాట. సో మనం కూడా అట్లా వెళ్ళిపోదాం. आधा रूम ऊपर होता है, एकदम दीवार छोटी होती है. वाह, जो है भाई అలా అయితే అక్కడికి పోవాలి. తాజ్మహల్ బయట గార్డెన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, సూపర్గా ఉంది. మొత్తంగా అయితే 2 గేట్స్ ఉన్నాయి, ఈస్ట్ గేట్ ఒకటి, వెస్ట్ గేట్ ఒకటి అనమాట. ఎక్కువ వెస్ట్ గేట్లోంచి లోపలికి వస్తారు. ఎగ్జిట్ కూడా వెస్ట్ గేట్లోంచి అవ్వాలి. ఏ గేట్లోంచి వస్తే మనం ఆ గేట్లోంచి బయటకు వెళ్ళాలన్నమాట. సో గైస్, దిస్ ఇస్ తాజ్మహల్ ఎంట్రన్స్. తాజ్మహల్ ముందు ఒక చిన్న ఫోర్ట్ ఉంటుంది అదనమాట. సో లోపలికి వెళ్ళైతే నేను మీకు చూపిస్తాను. సో గైస్, లుక్ ఎట్ దిస్. ఫైనలీ ద మూమెంట్ ఆఫ్ ద ట్రూత్ అండి. నేనైతే తాజ్మహల్ అని చూసేసాను. చిన్నప్పటి నుంచి సీనరీలో చూడడం తప్ప ఇలా చూడడం అయితే ఫస్ట్ టైము. సో చూస్తే మీరు కూడా ఒక లుక్ అయితే వేసేసేయండి. One of the biggest in 7 wonders. You guys are seeing Taj Mahal right now. మనం ఆ పైకి కూడా వెళ్తున్నాము, వెళ్ళి మీకు చూపిస్తాను అనమాట. సో దిస్ ఈస్ గార్డెన్. చిన్నప్పటి నుంచి ఏదో సీనరీలో చూసి ఒక సీనరీ మా ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది అనమాట. అది చూసి ఎప్పుడు వస్తాం అనుకునేవాడిని, కానీ బట్ దిస్ ఈస్ ద టైమ్. లుక్, this is it. So this is the garden anamata.
దగ్గరికి అయితే వచ్చాము, మనం అయితే అక్కడికి వెళ్ళాలి. సో లెట్స్ గో. సో దిస్ ఈస్ ద వ్యూ, ఫౌంటైన్ అన్నమాట. ఇది వెస్ట్ గేట్. యాక్చువల్లీ మేము ఈ గేట్లో నుంచి లోపలికి వచ్చాం. పిల్లర్ ఆఫ్ తాజ్ మహల్. లోపలికైతే వెళ్ళాము. సో దట్ ఈస్ ద ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ తాజ్ మహల్ అనమాట. సో లోపల వీడియో ప్రొహిబిటెడ్. సో నౌ ఐ జస్ట్ వాంట్ టు షో యూ ద రివర్ యమునా. సో గైస్ దిస్ ఇస్ రివర్ యమునా. దీన్ని కూడా దట్ ఈస్ అ ఫోర్ట్ ఆఫ్ ఆగ్రా ఫోర్ట్ అది. అండ్ అల్పాన్. సో దిస్ ఈస్ ఆల్ యమునా రివర్ అనమాట. మేబీ యూ కాంట్ సీ, అక్కడ సమ్ బర్డ్స్ ఉన్నాయి, దే ఆర్ వెరీ నైస్ అనమాట. లుక్ ఎట్ దిస్ గైస్, ఎంతమంది జనాలు ఉన్నారో. సండే కదా ఈరోజు. అబ్బో వస్తూనే ఉన్నారుగా. వాయమ్మో. ఒక్కసారి లాస్ట్ టైం మనం వ్యూ చేసేద్దాం. సో గైస్ దిస్ ఈస్ తాజ్ మహల్. అమ్మయ్య, లిస్ట్లో ఇంకొకటి కంప్లీట్ చేసేసాం అనమాట. నాకు టైం లేదు ఈవినింగ్ బస్కి. టైం ఉంటే ఇంకా ఏమన్నా కూడా చూద్దాం ఆగ్రాలో. అక్కడ నుంచి స్ట్రైట్ అవే లంచ్కి వచ్చేసి ఉన్నాయండి. చాలా ఐటమ్స్ అయితే ట్రై చేసాము. సో దట్ ఈస్ ఫ్రైడ్ రైస్, నాన్స్, ఆలు కర్రీ, వెజ్ థాలీ, తర్వాత బూందీ రైతా, సలాడ్. ఒకటి కాదండి, చాలా అంటే చాలా ట్రై చేశాను. ఐ లవ్ నార్త్ ఇండియన్ ఫుడ్ అనమాట. బికాజ్ ఎక్కువ వెజ్ ప్రిఫర్ చేస్తాను. నాన్ వెజ్ కూడా తింటారు కానీ బట్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. సో దిస్ ఈజ్ మీ. మన ఫుడ్ ఎంజాయ్ చేయడంలో ఫస్ట్ ఉంటాము. అంటే ఒక ఏమంటారు దాన్ని, పెద్ద ఫుడ్ ఈటర్ అయితే నేను చెప్పలేను కానండి. బట్ ఐ ఎంజాయ్ ఫుడ్. అంటే నాకు కావాల్సినంత నేను తింటాను. అది ఎక్కువైనా తక్కువైనా నాకు ఏంటంటే ఐటెం నచ్చాలన్నమాట. ఐటెం నచ్చితే నేను ఎంతైనా తింటాను అనమాట. సో దిస్ ఇస్ ఇట్ అండి. మేము అక్కడి నుంచి ఢిల్లీ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. మేము ఆగ్రా నుంచి ఢిల్లీ అయితే రీచ్ అయ్యాము. సో ఒక్కొక్కరికి బస్ టికెట్ ఎంత పడిందంటే 600 రూపీస్ అనమాట. సో ఇప్పుడు స్ట్రైట్ అవే టు ఐఎస్బిటి బస్ స్టాప్. ఇప్పుడు ఈ ఐఎస్బిటి బస్ స్టాప్ నుంచి నేను బస్ తీసుకొని మనాలి అయితే వెళ్తున్నాను. సో సీ యూ గైస్ ఇన్ మనాలి. రీచింగ్ ఐఎస్బిటి పోతున్నాం. మనాలి పోతున్నాం, మళ్ళీ మనాలి వెళ్తున్నాం. సో బస్ అయితే ఎక్కేసామండి. సో ఇప్పుడు ఇక్కడి నుంచి అయితే మనాలికి ఒక 8 hours జర్నీ ఉంటుంది. సో ఐఎస్బిటి నుంచి అయితే బస్ స్టార్ట్ అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. అండ్ గైస్
నేను ఫస్ట్ టైం ఒక ట్రావెల్లో బుక్ చేసుకొని వెళ్తున్నాను. సో అది ఎలా బుక్ చేసుకున్నాను, వాళ్ళు ఎవరు ఏంటనేది రేపు మీకు రీచ్ అయిన తర్వాత మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఇట్ గైస్. ఈ వ్లాగ్ ఇప్పుడే ఎందుకు చేస్తున్నా అంటే అండి, చాలా కంటెంట్ తీసాను, పోయింది. రిట్రైవ్ చేసుకోవడానికి మాత్రం ఇంత టైం పట్టిందనమాట నాకు. బస్ అయితే అక్కడ ఉంది, ఒక 20 minutes హాల్ట్. బిలాస్పూర్ దాటినాక సమ్వేర్ ఇట్ ఈస్. ఈసారి అయితే తగ్గేదే లేదు అసలు. మొత్తం అంతా ప్రీ ప్లాన్ చేసుకొని వచ్చాను నేను. వెళ్ళి ఏమేం చేస్తాను, ఎక్కడ ఉంటాను, ఐ విల్ షో యూ గైజ్ ఎవ్రీథింగ్. అండ్ మెయిన్గా వింటర్లోనే రావడానికి కారణం ఏంటంటే వాంట్ టు ఎక్స్పీరియన్స్ స్నోఫాల్ అనమాట. స్నోఫాల్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి, స్నోతో మౌంటైన్స్ని చూడడానికే వచ్చింది. సో దిస్ ఇస్ ఇట్ గైస్. సీ యూ గైజ్ ఇన్ మనాలి. చాలా అడ్వెంచరస్గా అయితే ఉండబోతుంది.